హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ పాలిటీ దుర్గా సార్ని. సో అందరూ ఈ వీడియోల్ని బాగా ఆదరిస్తున్నారు, బాగా రెస్పాండ్ అవుతున్నారు. సో మంచి కంటెంట్తో మీ ముందుకు నేను వస్తున్నాను. అయితే ఫుల్ లెంత్ వీడియోస్ కొన్ని అనివార్య కారణాల వలన ఒక 1 month నుంచి నేను పెట్టలేకపోయాను. సో బోర్డ్ అనేది కొంచెం నాకు అవైలబిలిటీగా లేదు. అలాగే ఈ నా బిజీ షెడ్యూల్ కూడా నేను చూసుకోవాల్సి వస్తుంది. వీటి కారణాల వల్లనే కొంచెము మీకు అసౌకర్యం కలుగుతుంది. సో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. సో ఎనీవే ఎలాగైనా సరే సో యాస్పిరెంట్స్ కోసము యాస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నాకు బోర్డు లేనప్పటికీ లేదా రిసోర్సెస్ ఏమీ లేనప్పటికీ నేను ఈవెన్ ఒక మౌత్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా అయినా సరే, బోర్డు లేకపోయినా నా నోటి మాట ద్వారా అయినా సరే మీ అందరికీ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అందించాలని డిసైడ్ అయ్యి ఈ విధంగా వీడియో తీసుకుని మీ ముందుకు వస్తున్నాను. సో అందరూ సబ్జెక్ట్ని నీట్గా చూసుకొని, ఇది మనకు ఆన్లైన్ వీడియోసే కాబట్టి సో మీరు పాస్ చేసి, ఒకవేళ నేను బోర్డు అనేది అవైలబిలిటీ లేకుండా ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా సరే పాస్ చేసి నోట్స్ రాసుకుంటారని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోలో మనము మరొక చట్టం గురించి డిస్కస్ చేసుకున్నాము. అదే 1813 చార్టర్ చట్టము. గత వీడియోలో మనము 1793 చార్టర్ చట్టం గురించి తెలుసుకొని ఉన్నామండి. ఆ చట్టాన్ని ఒకసారి మనం గమనించాము అంటే, ఈ 1793 చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి మరో 20 సంవత్సరాలు వ్యాపారం చేసుకునే అనుమతిని కల్పించారని గతం చట్టంలో మనం డిస్కస్ చేసుకొని ఉన్నాము. అంటే 1793 నుంచి 20 సంవత్సరాలు అంటే 1813కి 20 సంవత్సరాల కాల పరిమితి అనేది ముగిసిపోతుంది. అనగా 1813లో మరొక చట్టాన్ని రూపొందించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి ఈ 1813 చార్టర్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ చట్టానికి సంబంధించిన ప్రధాన అంశాలని ఒక్కసారి మనం అధ్యయనం చేశాము అంటే, ఈ చట్టం ప్రకారము మరొకసారి ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు భారతదేశంలో వ్యాపారం చేసుకునే అనుమతిని కల్పించడం జరిగింది. అనగా ఈ వ్యాపార అనుమతి మరో 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశము. సో ఒకసారి మీరు గమనించారంటే, మొదటి చట్టంగా 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని మనం చెప్పుకుంటాం. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 20 సంవత్సరాల వ్యాపార అనుమతినిచ్చారు. సో 1793 చార్టర్ చట్టం వచ్చింది. 1793 చార్టర్ చట్టం ద్వారా మరో 20 సంవత్సరాలు పొడిగించారు. అనగా 1813 చార్టర్ చట్టం రూపొందించడం జరిగింది. ఈ చట్టం ద్వారా కూడా మరో 20 సంవత్సరాలు వ్యాపార అనుమతిని ఈస్ట్ ఇండియా కంపెనీకి పొడిగించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 1813 చార్టర్ చట్టం ద్వారా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధికారాన్ని భారతదేశంలో రద్దు చేయడం జరిగింది. సో ఏంటి ఈ వ్యాపార గుత్తాధికారము అనేటువంటి ఈ అంశాన్ని మనం గమనించామంటే, అప్పటి వరకు భారతదేశంలో కేవలము ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేసుకునేటువంటి అధికారం కలిగి ఉండేది. ఇలాగా ఒకే ఒక సంస్థకి మాత్రమే ఒక అంశంలో అధికారాన్ని కల్పించాము అంటే ఆ అధికారాన్ని మోనోపోలీ రైట్, గుత్తాధికారంగా పేర్కొనడం జరుగుతుంది. ఇలాంటి వ్యాపార గుత్తాధికారము గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉండేది. అయితే ఈ 1813 చార్టర్ చట్టం ద్వారా అలాంటి వ్యాపార గుత్తాధికారాన్ని రద్దు చేసి ప్రతి ఒక్క ఆంగ్లేయుడు భారతదేశంతో వ్యాపారం చేసుకోవచ్చు అని అందరికీ అవకాశం కల్పించడం జరిగింది. సో కాబట్టి ఈ చట్టాన్ని భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధికారాన్ని రద్దు చేసిన చట్టంగా మనము అభివర్ణించడం జరుగుతుంది. అలాగా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని పరిపాలనా విభాగానికి మాత్రమే సొంతం చేయడం జరిగింది ఈ చట్టం ద్వారా. కేవలం భారతదేశంలో పరిపాలనా అధికారాలు మాత్రమే చూసుకోవాలి అని సో ఈ చట్టం ద్వారా పేర్కొనడం జరిగింది. అయితే అన్ని అంశాలలో ప్రతి ఒక్క ఆంగ్లేయుడికి భారతదేశంలో వ్యాపారం చేసుకునే అనుమతిని కల్పించారు. కానీ 2 అంశాలలో మాత్రము నిబంధనని విధించారు. ఏంటి ఆ 2 అంశాలు అనేది కూడా మనం గమనించామంటే,
తేయాకు మరియు చైనా వ్యాపారము, ఈ రెండిట్లో ఆంక్షలు అలాగే కొనసాగించారు. ఈ రెండు అంశాలపైన కేవలం ఎవరు మాత్రమే అధికారం కలిగి ఉంటారు, ఎవరు మాత్రమే వ్యాపారం చేసేటటువంటి అధికారం కలిగి ఉంటారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఈ రెండు అంశాలపైన వ్యాపారం చేసేటువంటి అధికారం కలిగి ఉంటారని పేర్కొన్నారు. తేయాకు చైనా వ్యాపారం తప్ప మిగిలిన అన్ని అంశాలలో ప్రతి ఒక్క ఆంగ్లేయుడు భారతదేశంతో వ్యాపారం చేసుకోవచ్చని ఈ చట్టం ద్వారా చెప్పినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరొక ప్రధానమైన అంశాన్ని ఈ చట్టంలో మనము గమనించామంటే, మా విద్యకి ఈ చట్టం ద్వారా ₹1,00,000 వార్షిక నిధిని కేటాయించడం జరిగింది. భారతదేశంలో ఆంగ్ల విద్యా వ్యాప్తి కొరకు ఈ బ్రిటన్ పార్లమెంట్ లో తమ బడ్జెట్ లో ₹1,00,000 వార్షిక నిధిని కేటాయించారు. ఇలాగా ఆంగ్ల విద్యా వ్యాప్తికి పునాది వేసిన చట్టంగా కూడా ఈ చట్టాన్ని మనం పేర్కొనవచ్చు. అలాగే ఎప్పుడైతే విద్యకి ₹1,00,000 వార్షిక నిధిని కేటాయించారో క్రిస్టియన్ మిషనరీలు భారతదేశానికి రావడము ప్రారంభించాయి. ఇది కూడా దీంట్లో ప్రధానమైనటువంటి అంశంగా మనం డిస్కస్ చేసుకోవచ్చమ్మా. అలాగే ఈ చట్టంలో మరికొన్ని అంశాలను కూడా మనం గమనించాము అంటే, ఈ చట్టం ద్వారా స్థానిక సంస్థలకి పన్నుల్ని విధించి వసూలు చేసుకునేటటువంటి అవకాశం కల్పించడం జరిగింది. లోకల్ బాడీస్ అని మనం పేర్కొంటున్నాం కదా, ఈ లోకల్ బాడీస్ బ్రిటిష్ వారి పాలనా కాలంలో కూడా అమల్లో ఉన్నాయి. ఆ లోకల్ బాడీ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి పన్నుల్ని విధించి వసూలు చేసుకునే అవకాశం ఈ చట్టం ద్వారా కల్పించడం జరిగింది. అలాగే ఈ చట్టం ద్వారా ప్రైవేటు వ్యక్తులు కూడా భూముల్ని కొనుగోలు చేసేటటువంటి అవకాశాన్ని కల్పించారు. అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తులు ఎవరూ కూడా భూముల్ని కొనడానికి ఆస్కారం ఉండేది కాదు. ఫర్ ద ఫస్ట్ టైం 1813 చార్టర్ చట్టం ద్వారా ప్రైవేటు వ్యక్తులు కూడా భూమిని కొనుగోలు చేయవచ్చు అని పేర్కొనడం జరిగింది. ఇవి ఈ చట్టానికి సంబంధించిన ప్రధాన అంశాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.